వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లాలో శివాలయాల్లో హరిహర మహాదేవ శంభో శంకర శరణఘోషతో శివాలయాలు మారుమోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి శివాలయంలో పోటెత్తారు భక్తులు. సీతానగరం సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సోమవారం పూజలు నిర్వహించనున్నట్లు గున్నస్వామి తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు క్యూ లైన్లలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. Namah Shivaya, Om 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 Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om బాపట్ల జిల్లాలో పొట్టి సుబ్బాయపాలెం కార్తీక మాసం సందర్భంగా రెవెన్యూ మత్స్యకార సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సముద్ర స్నానానికి పెద్ద సంఖ్యలో పొట్టి సుబ్బయ్యపాలెం, కటారిపాలెం, వాడరేవు పరిసర ప్రాంతాలకు తరలివస్తున్నారు. స్నానానికి వచ్చే ప్రతి ఒక్కరి భద్రత కోసం పంచాయతీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. సముద్రంలోకి లోతుగా వెళ్లకుండా నిరోధిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారు. పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో మన ఈ కార్తీక మాసం సందర్భంగా మన ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి మేము సాగర్ మిత్ర వర్క్ చేస్తున్నాము. ఇక్కడ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మా ఏడీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఏంటంటే ఇక్కడ ఉన్న తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సముద్రం ఎలాగుంది పరిస్థితి అనేది స్విమ్మర్స్ తోటి మాట్లాడి వాళ్ళతోటి సముద్రం మొత్తాన్ని ఒకసారి పరిశీలించవలసింది. వాళ్ళు మాకు సహకరించి ఒకసారి మొత్తం సముద్రాన్ని ఒకసారి పరిశీలించారు. వాళ్ళు దాన్ని పెట్టి మేము ఆపుతున్నాం, రావద్దు వాళ్ళు ట్రై చేస్తున్నాం. మేము కూడా ఇక్కడ అంత ట్రై చేస్తున్నాం, వెళ్ళొద్దని రావద్దని ఆపుతున్నాం. వాళ్ళు చెప్పిన మాట ఇది వెళ్తున్నారు. ఇయర్ నుంచి కూడా చెప్తున్నాం కాబట్టి కార్తీక పనికి వచ్చి స్నానం చేయకుండా ఆగుంటే, స్నానం చేయకుండా తగ్గితే మంచిది. ఈ వాతావరణంలో మరి ఒకచోట 6 ఏళ్ళు వస్తుంది, ఒక 5 గంటలు వస్తుంది, ఒక నీరు పారుతుంది. అలా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా మృతులు బాపట్ల ఎమ్మెల్యే బాపట్ల నియోజకవర్గం సత్యవతిపేట మృతి చెందిన 4 కర్లపాలెం చెందిన వారుగా గుర్తించారు. బంధువుల ఇంటికి వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతి చెందిన 4 బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా గుర్తించారు.
బాపట్ల జిల్లాలోని సూర్యలంక, పాండురంగాపురం సముద్ర తీరాలకు భక్తులను, పర్యాటకులను అనుమతించడం లేదని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాతావరణం అనుకూలించకపోవడం వలన సంబంధిత మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ ఆదేశాలతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా అలలు ఉధృతంగా వస్తున్నాయని, సముద్రంలో గుంటలు ఏర్పడ్డాయని తెలిపారు. యాత్రికుల భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సే పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు కూడా తెలియకూడని ప్రాంతాల్లోకి వెళ్ళి సముద్రంకి వెళ్ళొద్దని మరొకసారి మీ ద్వారా తెలియపరుస్తుంది. దీనికి సంబంధించి సూర్యలంక ఫ్లైఓవర్ దగ్గర ఒక చెక్ పోస్టు, అలాగే ఎయిర్పోర్ట్ స్టేషన్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకొని ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అలాగే పాండురంగాపురం బీచ్లో ఉన్నటువంటి రిసార్ట్లో వాళ్ళ కూడా ఈ గోల్డెన్ రిసార్ట్, వీ రిసార్ట్ అని ఇంకా అదర్ రిసార్ట్స్ అందరికి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి టూరిస్ట్ ఎవరిని కూడా సముద్రంలోకి అనుమతించకూడదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత వహించాలని వారికి కూడా తెలియపరచడం జరిగింది. అక్కడ కూడా ఫ్లెక్సీలు నిషేధించబడింది, ప్రవేశం లేదని బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా ఈ సూర్యలంక వచ్చి ప్రమాదాలు పంపించుకోకుండా ఉంటారని కోరుకుంటున్నాం. సంగతి అయితే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఈలోపు వాతావరణం అనుకూలంగా ఉండి 4వ తారీఖు ఏదో డిప్రెషన్ అంటున్నారు. ఇప్పుడు సూర్యలంకలో వర్షం పడింది, అక్కడ వాతావరణ పరిస్థితులు బాగాలేవు. పార్కింగ్ ప్లేస్లు అన్ని నీళ్ళు ఉన్నాయి. వెహికల్స్ కూడా ఎక్కువ వెహికల్స్ 100 వెహికల్స్ వస్తే పార్కింగ్ చేసుకోవడానికి అనుకూలంగా లేదు. వాతావరణ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్ణయాలు తీసుకొని దాని బాపట్ల జిల్లా దర్శి మండలం పెదమస్తాన్ నగర్ లో శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్ దేవాలయంలో వైఈపీఏ యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా నాయకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్, బీహార్లో నవీన్ యాదవ్, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవంబర్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దర్శి సాంబశివరావు, ప్రముఖులు మేధావులు పులి శరత్ బాబు, బూర్ల నాగరాజు, పోయిన శ్రీనివాసరావు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. బైసీ బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేకూరుస్తారనే ఉద్దేశంతో వారు మంచి మెజార్టీతో గెలిచి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఈరోజు బాపట్లలో పెద్దల సమక్షంలో 20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ పరిపాలన చేస్తున్నారు. 11 సంవత్సరాలుగా మోడీ చేస్తున్నారు. వారు ఏమి చేశారో జనాలని చెప్పి ఓటు అడగాల్సింది పోయి ఎప్పుడో 20 సంవత్సరాల ముందు లల్లు యాదవ్, రబడీదేవి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ 20 సంవత్సరాలలో నితీష్ కుమార్ కానీ 11 సంవత్సరాల్లో మోడీ గారు కానీ ప్రజలు చెప్పడం పని ఏం చేయలేదు అర్థమవుతుంది. వాళ్ళు ఓటమిని ముందుగానే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇది వారి యొక్క దీన్ని అన్కాన్ఫిడెన్స్ తెలియజేస్తుంది. కాబట్టి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ మహాగఠబంధన్ గెలిచి, తెలంగాణలో నవీన్ యాదవ్ గెలిచి భవిష్యత్తులో మండల్ 2 డిమాండ్ నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ రోజు కృష్ణుడిలో పెద్దల సమక్షంలో పూజ చేయడం జరిగింది. జై బీసీ, జై బీసీ. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ కాటిపాము పెదనాయుడు, ఎంపీటీసీ పోటెల ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల మద్దతుతో ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల, జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆదివారం పర్యవేక్షించారు. భక్తులకు అవసరం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నర్సీపట్నం నడిబొట్టున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరగడం మన అదృష్టమన్నారు. తిరుపతి నుండి టీటీడీ అధికారులు పూజారులు నర్సీపట్నం చేరుకున్నారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి క్రమశిక్షణతో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి కొంతమంది వాలంటీర్లు కూడా నియమించాం. వాలంటీర్లు కూడా అదొక పుణ్యం అండి. తిరుపతి వెళ్ళి చాలా మంది సేవ చేసుకుంటున్నారు. అలాంటిది మన నర్సీపట్నం స్వామి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సేవ చేసుకోవడం మన అదృష్టం. సేవ చేయడం కూడా అదృష్టమే. మీకు తెలియదు కొన్ని విషయాలు, మాకు తెలుసు. సేవ చేయడానికి కూడా వెళ్ళడానికి కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. మంది లేడీస్ అయితే మన ఏరియాలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, సేవ చేయడానికి వెళ్తుంటారు. అటువంటి అవకాశం ఇవాళ నర్సీపట్నం మనకు వచ్చింది, సేవ చేసుకునే అవకాశం. అంటే అందరూ కూడా వాలంటీర్స్ కూడా పెద్దరికంగా, వాలంటీర్ అంటే పెద్దరికం కాదు, సేవాభావం. రేపు 2-3 గంటలు ఉంటుంది కార్యక్రమం. 2-3 గంటలు కూడా వాలంటీర్స్ అందరూ సేవాభావంతో పనిచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మనందరం తీసుకుంటాం. మీతో పాటు నేను కూడా ఉంటాను, ఉండి కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పి ప్రతి వారిని కోరుకుంటూ ఇవి అందరూ నర్సీపట్నం టౌనే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర గనులు భూగర్భ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు ద్వారా పరిశీలించారు. రాయప్రాజుపేట బూలేక అమ్మవారిని దర్శించిన ఆయన ఊటగడ్డ ఎర్రగడ్డ వంతెనలు భోగాపురం వద్ద శారదా నది గంటిని పరిశీలించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, సైడ్స్ వాల్స్ పై నివేదిక సిద్ధం చేసి మరమ్మతులు చేపడతామని తెలిపారు. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం లేకపోవడం సంతోషకరమని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాశీబుగ్గ ఘటనపై స్పందిస్తూ భవిష్యత్తులో అధికారుల పర్యవేక్షణలోనే కార్యక్రమాలు జరగాలని సూచించారు. భీమవరం మండలం కొమరాడు గోర్లమూడి విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ గా రాట్నాల సత్యనారాయణ, డైరెక్టర్లుగా మల్లుల పరమేశ్వరరావు, వర్రి గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పదవులు బాధ్యతలను పెంచుతాయని, రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని అన్నారు. పదవిని గ్రామాల అభివృద్ధికి సేవ చేసే గొప్ప అవకాశంగా భావించాలన్నారు. బీజేపీలో పనిచేస్తున్న సత్యనారాయణకు ఈ పదవి ఇచ్చేందుకు సహకరించిన జనసేన, టీడీపీ నాయకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో 3 పార్టీల మధ్య మంచి సమన్వయం ఉందని సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారన్నారు. రైతన్నలకు ఆర్థిక వ్యవసాయ సేవలు అందించే శక్తిపీఠాలుగా సహకార సంఘాలు మారాలన్నారు. బలంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పోటీ చేయడానికి మిస్ అయినటువంటి సందర్భం మనందరం కూడా గమనించాం. అయితే కూటమి ధర్మం పాటించడం కూడా మనంతా ఒకే అభిప్రాయంతో ఉండాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేళ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏదైతే ఉందో ఇది రాజకీయానికి అతీతంగా నడవాల్సినటువంటి సంస్థ. ఏదైతే ఈ 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు మాత్రం కోసమే మనం పనిచేయాలి. 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలి. 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 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతుల
ఏ పార్టీకి చెందినటువంటి రైతు అయినా కానీ రైతులందరి ప్రయోజనం కోసం కలిసి పనిచేయవలసిన బాధ్యత ఇవాళ ఏర్పడినటువంటి త్రిసభ్య కమిటీ మీద ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలి. ఈ సహకార సంఘం అనేటువంటిది భారతదేశంలో 1904లో ప్రారంభమైంది. 1904లో ప్రారంభమైతే 1956లో బొమ్మలలో ఈ సొసైటీని ఏర్పాటు చేయడం ఒక మంచి సొసైటీగా నేను ఇందాక రికార్డును పరిశీలించినప్పుడు నాకు అనిపించింది. దాదాపు 35 లక్షల రూపాయలు సభ్యులకు షేర్తనం ఉంది. 740 మంది సభ్యులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలోని ఉమా గోకర్ణేశ్వర సత్యనారాయణ స్వామి ఆలయం అత్యంత పురాతనమైనదిగా గుర్తించబడింది. ఆలయ సంరక్షకుడు వరసాల ప్రసాద్ ప్రకారం ఈ ఆలయం 100 సంవత్సరాల క్రితం నిర్వహించబడింది. ఇక్కడ ప్రత్యేకంగా శివుని ఎదురుగా రుద్రాక్ష చెట్టు, రాముని ఎదురుగా జమ్మి చెట్టు ఉండటం విశేషం. ఆలయ శిథిలావస్థకు చేరడంతో ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు సుమారు 44 లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేపట్టారు. కార్తీక మాసం ప్రతి సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుందని, ఈ స్వామిని దర్శిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఆయన తెలిపారు. మహానుభావుడు ఆచార్యులు గారు దీపం పెట్టడం మొదలుపెట్టారు. జగన్ పంతులు గారి మామగారు ఆయన దీపం పెట్టడం మొదలుపెట్టిన తర్వాత నెమ్మది మళ్ళా ఏది ప్రమాణంగా ఈ దేవాలయం భక్తులతో కలకలాడుతుండే సమయంలో ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని 45 లక్షలతో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు కంబాల శ్రీనివాసరావు గారు. మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం చేయించి శిఖర ప్రతిష్ఠ చేయించి ఆనందం కలిగేలాగా దేవాలయాన్ని నిర్మించారు కంబాల శ్రీనివాసరావు గారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో కార్తీక మాసంలో ముగ్గులతో దేవాలయం కలకాలు రావాలని చెప్పి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఆయన ముందు సహకారం అందిస్తూ ఈ దేవాలయానికి పూర్తి సహకారాలు అందిస్తున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారికి ఆ ఉమా గోకర్ణేశ్వర స్వామి, రమా సత్యనారాయణ స్వామి, భద్రాద్రి సీతారామ స్వామి, ఆయనతో పాటు కూడా ఈ యొక్క మరి దాత ఉన్నారు కొంతమంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో మరణించిన భక్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమలాపురం స్థానిక హైస్కూల్ సెంటర్ నుండి గడియార స్తంభం వరకు కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీలు గూడుపూడి సూర్యనారాయణ, బొంబి ఇజ్రాయెల్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి సుమారు 6 మంది చనిపోయారు. సింహాచలంలో ఒక గోడ కూలి 7 చనిపోయారు. నిన్న అమాయకులైనటువంటి భక్తులు దేవుని మీద భక్తితోటి నిన్న తొలి ఏకాదశి కావడం తోటి కార్తీక మాసం సందర్భంగా వెళుతున్న సందర్భంలో అక్కడికి సుమారుగా 25,000 మంది భక్తులు వచ్చారని సమాచారం. మరి ఒక ప్రైవేట్ టెంపుల్ అయినా ఉండదు, లేదంటే పబ్లిక్ టెంపుల్ అయినా ఉండదు, అది దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి, వైద్య సిబ్బంది ఉండాలి. ఇదంతా వారికి ఉంది. కానీ పూర్తిగా ఎలిమెంట్ వారు ఫెయిల్ అయ్యే ఒక టెంపుల్లో ప్రమాదం జరిగింది. అక్కడ టెంపుల్లో ఎక్కువ మంది సంఖ్య వస్తున్నారని తెలుసుకుని ప్రభుత్వం దాంట్లో చర్యలు చేపట్టాలి. పోలీస్ యంత్రాంగాన్ని పంపించాలా, లేదా వేరే ఒక యంత్రాంగాన్ని పంపించి అక్కడ సదుపాయాలు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం యొక్క బాధ్యతగా మరి అక్కడ కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించే ఒక బాధ్యత ప్రభుత్వం. ఇక్కడ దురదృష్టపు శాతం మరి ప్రభుత్వం ఏమో మరి ఇది ప్రైవేట్ టెంపుల్ అని, ప్రైవేట్ సంస్థ అని చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అయిన చర్య ప్రజలే దీన్ని గమనించాలి, ప్రజలే దీన్ని ప్రశ్నించాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.
తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థుల ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం వివిధ పాఠశాలలో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని జ్ఞాన సరస్వతి కాన్వెంట్ చైర్మన్ కంచర్ల సూర్యప్రకాష్ కోరారు. కృష్ణునిపాలెం రోడ్డులో ఉన్న జ్ఞాన సరస్వతి పాఠశాలలో ఈ ప్రత్యేకత ఆధార్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కుమారి సంధ్య అత్యంత బాధ్యత ఓర్పుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుని తమ ఆధార్ వివరాలను సరిచేయించుకోవాలని కంచర్ల సూర్యప్రకాష్ విజ్ఞప్తి చేశారు. చెయ్యాలి ఐడీసీ అలాగే పల్లె పల్లె చెయ్యాలి రాశాను ఐడీసీ అలాగే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిపై కొడుకు దాడి చేయడంతో ఆమె ఎక్కడికక్కడే మృతి చెందింది. బుబా కుమారుడు మధు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మధుకు అతని తల్లికి గొడవ జరుగుతోంది. గత రాత్రి కూడా మధు మద్యం తాగి రావడంతో తల్లికి అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మధు తల్లి తలపై కర్రతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనే అతను 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతను వాటర్ ప్లాంట్ నడుపుతూ ఉంటాడు. ఈ టౌన్లో వాటర్ అయి పోసుకుంటూ ఉంటాడు. అతనికి వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారు, బాబు. అతను రోజు కూడా ఈ ఆత్మకూరు చెరువుకి ఈతకు వస్తుంటాడు అందరితో కలిసి. ఇదే క్రమంలో నేను సాయంత్రం 5 గంటలప్పుడు కూడా వాళ్ళ కొడుకుని తీసుకుని బుల్లెట్ బైక్లో ఈ నెల్లూరు మన ఆత్మకూరు చెరువైన అలుగు దగ్గరకు వచ్చి ఈత కొట్టడానికి బట్టలన్నీ ఊడిసి పక్కన పెట్టి బైక్ ఆడాలి ఈతకు దిగాడు. ఆ దిగే క్రమంలో ఫస్ట్ టైం స్పోర్ట్స్గా దిగడం వల్ల లోతుకి వెళ్ళాడు. ఆ లోతుకి వెళ్ళి లోపలికి వెళ్ళడంలో బాగా ఆయన అక్కడికి వెళ్ళి ఊపిరాడక కేకలు వేస్తే పక్కనే ఉన్న ఐపు సంస్థలు కూడాను అతనికి టవల్ తీసుకొని ఇసిరారు కాపాడడానికి. కాపాడే క్రమంలో ఆ టవల్ను కూడా వాళ్ళని లాగి భయపడి బయటకు వచ్చేసారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళ తెలిసేసి అట్లనే పోలీస్ ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల ఇమీడియట్గా మేము కూడా వచ్చి గజేతగాళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చాం. ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే నైట్ చీకటి పడడం వల్ల వీలు కాలేదు. ఈరోజు కూడా ఉదయాన్నే ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి పెట్టారు. దీని మీద అతను ఈతకు దిగి ప్రమాదవశాత్తు చనిపోయిన విధంగా వాళ్ళ భార్య కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి జిల్లా ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గం బోలకుంట గ్రామం వాసులు తమ గ్రామానికి తక్షణమే డ్రైనేజీ సౌకర్యాలు మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు పితా రామచంద్రరావు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని విమర్శించారు. దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డయేరియా వంటి వ్యాధులు సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు ముఖ్యం కదా, మీకు జీతాలు తీసుకుంటున్నారు, మీ డ్యూటీ మీరు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. అడిగామనుకో మాకు జీతాలు సరిగ్గా గీయట్లేదు, ఏయో పలికిన సమస్యలు ఇతర వాదన మాట్లాడటం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకుని మాకు సచివాలయం కూడా టైం ప్రకారం రావట్లేదు. సచివాలయానికి సిబ్బంది టైం ప్రకారం రావట్లేదు. ఏంటని అడిగితే రోడ్లు బాగోలేదు కదా అంటారు. ప్రజలానికి రోడ్లు సమస్య పెట్టుకుంటారు. మేము బాధ్యతం కాదు కదండి, ప్రజలకి రోడ్లకి సంబంధం లేదు కదా. నాయకులు ప్రోత్సహించి మరి మాకు రోడ్లు
అనుకూలంగా చేసి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి దానివల్ల మనం ఏం చేయగలం? సరైన మందులు అందవు, డాక్టర్లు టైం ప్రకారం రారు, వారంలో వచ్చేది 3 రోజులు మాత్రమే, అది కూడా 2 గంటలే ఉంటారు. వీళ్ళు డ్యూటీకి వచ్చిన వెంటనే వీళ్ళు చేసే పనులు ఏంటంటే చీరలు మార్చుకోవటం, గంటలు ముచ్చటలు చెప్పుకోవటం, ఇంతకన్నా ఇంకా మాట్లాడటం కూడా తప్పే. ఎందుకంటే ఒకరికి కించపరచాల్సిన ఉద్దేశం మాకు లేదు. అందరం బాగుండాలి, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేదే మా కోరిక. నా పేరు కరి ఉదయరాజు, మాది మూలగుంట. మా ఊరు గ్రామ సమస్యలు